Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్ ని డిస్కస్ చేద్దాం. గైస్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. గైస్, ఎలక్ట్రిక్ కరెంట్ కోసం కొన్ని బేసిక్ పాయింట్స్ ని మనం అర్థం చేసుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సబ్ అటామిక్ పార్టికల్స్. సో మనకి ఏ మెటీరియల్ బిల్డప్ అవ్వాలన్నా కూడా అందులో ఉన్న ఫండమెంటల్ పార్టికల్స్ వచ్చేసి ఆటమ్స్ అనేసి చెప్పుకుంటాం. సో ఈ ఆటంలో ఉన్న సబ్ అటామిక్ పార్టికల్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో వాట్ ఆర్ ద ఎలక్ట్రాన్స్? ది ఎలక్ట్రాన్స్ ఆర్ ది నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. అండ్ వాట్ ఈస్ ద చార్జ్? -1.602 into 10 power -19 coulomb. See, this is coulomb. Coulomb is the unit for charge. Okay. Coulomb యొక్క SI యూనిట్ వచ్చేసి charge. Whereas protons are positively charged. And what is the charge? 1.602 into 10 power -19 coulomb. అండ్ న్యూట్రాన్కి మనం ఛార్జ్ ఏమీ ఉండదు అనేసి చెప్తాం. ఓకేనా? అండ్ మనకి మెటీరియల్స్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని మనం 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. అవేంటంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ని మనం సెమీ మెటల్స్ అని కూడా అంటాం. అయితే కండక్టర్స్ అంటే ఏంటంటే ఎలోస్ కరెంట్ త్రూ దెమ్. అంటే కరెంట్ అన్ని మెటీరియల్స్లో నుంచి వెళ్ళదు. ఏ మెటీరియల్స్లో నుంచి అయితే కరెంట్ పాస్ అవుతుందో ఆ మెటీరియల్స్ని మనం ఏమంటామంటే కండక్టర్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మెటల్స్ లైక్ ఐరన్, కాపర్, అల్యూమినియం, దీస్ ఆల్ ఆర్ ది కండక్టర్స్. వెరాజ్ ఇన్సులేటర్స్ దే డు నాట్ అలో కరెంట్ టు పాస్ త్రూ దెమ్. సో కరెంట్ వేటి గుండా అయితే వెళ్ళదో వాటిని మనం ఏమంటాం అంటే ఇన్సులేటర్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ నాన్ మెటల్స్ అంటే వుడ్, ప్లాస్టిక్, రబ్బర్, వీటిలోంచి కరెంట్ వెళ్ళదు కదా. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ది ఇన్సులేటర్స్. వెరాజ్ సెమీ కండక్టర్స్, దిస్ ప్రాపర్టీస్ లైస్ ఇన్ బిట్వీన్ ద మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే అవి పూర్తిగా కండక్టర్స్ లాను బిహేవ్ చేయవు, ఇటు ఇన్సులేటర్స్ లాను బిహేవ్ చేయవు. వీటి ప్రాపర్టీస్ కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. Now let us try to understand what is current. Flow of free electrons in an ordered direction is known as current. సో కరెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు కండక్టర్స్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో వాట్ ఈస్ దిస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్? అంటే ఎలక్ట్రాన్స్ ఉంటే ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కదలవు మనకి. ఓన్లీ ఏ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయంటే ఫ్రీ ఎలక్ట్రాన్సే కదలాలి. అండ్ ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా? ఆర్డర్ డైరెక్షన్లో, అంటే అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లో కనుక ట్రావెల్ అవుతూ ఉంటే, ఫ్లో అవుతూ ఉంటే, అలా ఫ్లో అయితే దాన్ని మనం ఏమంటాం అంటే కరెంట్ అంటాం. సింపుల్గా కరెంట్ అంటే ఎలక్ట్రాన్స్ కదలటం. అయితే ఏ ఎలక్ట్రాన్స్ కదులుతాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఒక కండక్టర్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ కదిలితే అదే కరెంట్. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ అనేసి చెప్పాను ఇందాకలా. సో ఎలక్ట్రాన్స్ కదిలితే ఏం కదిలినట్టు అంటే నెగిటివ్ ఛార్జ్ కదిలినట్టు. సో దీన్నే మనం ఏమనొచ్చు? ఫ్లో ఆఫ్ ఛార్జ్ అని కూడా అనొచ్చు కదా. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే కరెంట్. సో electrons are flowing means negative charge is flowing. So flow of charge is nothing but current. సో మనం ఏమని చెప్పొచ్చు అంటే కరెంట్ ఈస్ అ నెట్ చార్జ్ క్రాసింగ్ అండ్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇన్ ఎ గివెన్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక పర్టికులర్ పాయింట్ని కన్సిడర్ చేసి, ఇది ఒక వైర్ అనుకోండి, ఆ వైర్లో నేను ఒక పర్టికులర్ ప్లేస్లో చూస్తున్నాను. ఈ పర్టికులర్ ప్లేస్ని ఇదే క్రాస్ సెక్షనల్ ఏరియా అని అనుకున్నట్టయితే ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాని మనం ఒక టైంలో చూసినప్పుడు ఆ టైంని ఎంత నెట్ ఛార్జ్ క్రాస్ చేస్తుందో దాన్నే మనం ఏమంటాం అంటే కరెంట్ అంటాం. సో వాట్ ఈస్ కరెంట్? కరెంట్ I ఈజ్ ద Q/T వేర్ Q ఈజ్ ఛార్జ్. అంటే ఇక్కడ ఎవరు ఫ్లో అవుతున్నారు? ఛార్జ్ ఫ్లో అవుతుంది ఒక గివెన్ టైంలో. ఓకేనా? సో I = Q/T వేర్ I ఈజ్ కరెంట్. కరెంట్ని మనం యాంపియర్స్లో మెజర్ చేయాలి. ఓకే. వాట్ ఈస్ ద SI యూనిట్ ఫర్ కరెంట్? ఇట్ ఈస్ యాంపియర్. Q ఈజ్ ఛార్జ్. So already I told you that the SI unit for charge is coulomb, where time is measured in seconds. So I = Q/T where I means current. Current ni మనం ఆంపియర్ లో మెజర్ చేస్తున్నాం. అంటే 1 ampere is equals to Q. Q means charge. So charge units are coulomb and T is second. So what is 1 ampere? This is very important bit, asked multiple times in many competitive exams. So what is 1 ampere? 1 ampere means 1 coulomb per 1 second. అంటే ఒక సెకండ్లో యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియాని ఒక కులుంబ్ ఆఫ్ ఛార్జ్ కనుక క్రాస్ చేస్తే
అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అయిందని అర్థం అంటే 1 ఆంపియర్ అనేది వెళ్ళింది అనేసి చెప్తాం మనం. ఓకేనా? టు మెజర్ కరెంట్ ఇన్ ఎనీ సర్క్యూట్ వీ కనెక్ట్ అన్ అమ్మీటర్ ఇన్ సిరీస్ విత్ ద సర్క్యూట్. అంటే మనం ఒక నెట్వర్క్ ఆర్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ వెళ్తుందో మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం అమ్మీటర్ని కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఇది ఒక మీటర్. ఈ మీటర్ని కనెక్ట్ చేస్తే ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ వెళ్తుందో తెలుస్తుంది. అయితే ఈ సర్క్యూట్ని మనం ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ని మనం ఏ మీటర్తో మెజర్ చేస్తాం? అమ్మీటర్. అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్లో కనెక్ట్ చేయాలి. అండ్ వాట్ ఈజ్ 1 ఆంపియర్? 1 ఆంపియర్ మీన్స్ 1 కూలుంబ్ పర్ 1 సెకండ్. ఇక్కడ కూలుంబ్ అంటే ఏంటంటే ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్. అండ్ వాట్ ఈస్ కరెంట్? ఫ్లో ఆఫ్ ఛార్జ్. అది ఎలా పడితే అలా వెళ్ళాలంటే కాదు, ఇది ఓన్లీ ఆర్డర్ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ 18 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ క్రాసెస్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ 9 seconds, వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్? అంటే ఒక క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే జస్ట్ కండక్టర్లో ఒక పర్టికులర్ పాయింట్ లాగా అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇది ఒక పర్టికులర్ పాయింట్, ఇది ఒక ఏరియా, సర్క్యులర్ ఏరియా. ఓకే, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాని 9 secondsలో, అంటే ఇక్కడ ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకోండి. వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు 9 seconds పాటు వాళ్ళు అబ్జర్వ్ చేస్తే 18 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ ఇటు క్రాస్ అయింది అన్నట్టుగా అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? 18 కూలుంబ్స్ ఆఫ్ ఛార్జ్ క్రాస్ చేసిందంట ఈ ఏరియాని. దానికి ఎంత టైం పట్టింది? 9 seconds పడితే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేసి వాళ్ళు అడుగుతున్నారు. సో మీరు సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. I ఈజ్ ఈక్వల్స్ టు Q/T. కరెంట్ ఈస్ charge by time. So what is the current? Current I is equals to Q means charge. What is the charge? 18 coulomb by what is the time? It is 9. So you'll be getting it as 2. What is 2? 2, it is current. So what is the SI unit of current? Ampere. So 2 amperes current is flowing in that circuit. I hope you understand. Next, let us understand what is this voltage or EMF or potential. సో ఇందాకలో మనం ఎలక్ట్రాన్స్ కదలాలి అనేసి చెప్పాం. సో ఎలక్ట్రాన్స్ వాటంతట అవే కదులుతాయా? లేదు. ఎలక్ట్రాన్స్ అవన్నీ వాటంతట అవే ఆర్డర్ డైరెక్షన్స్లోకి వచ్చేస్తాయా అంటే రావు. సో మనం ఎక్స్టర్నల్గా ఏదో ఒకటి చేస్తే, అంటే ఎక్స్టర్నల్గా కొంచెం ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అంటే మనం డైరెక్ట్గా ఇవ్వం, కొన్ని అరేంజ్మెంట్స్ చేయటం మూలాన ఆ మెటీరియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఆర్డర్డ్గా ఫ్లో అవటం ఉంటాయి అన్నమాట. అయితే మనం ఏం చేస్తున్నాం బయట నుంచి అంటే వీఆర్ కనెక్టింగ్ ఐఎంఎఫ్ ఆర్ ఏ పొటెన్షియల్ ఆర్ ఏ వోల్టేజ్. సో పేర్లు ఏమైనా సరే ఇవన్నీ చేసే పని ఒకటే. సో జస్ట్ ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ద ఫోర్స్ దట్ మోటివేట్స్ ఎలక్ట్రాన్స్ టు ఫ్లో. కరెంట్ రావాలంటే ఎలక్ట్రాన్స్ కదలాలి. అయితే ఎలక్ట్రాన్స్ వాటంతట అవి కదులుతాయి అంటే కదలవు. వాటిని మనం మోటివేట్ చేయాలి ఒక ఫోర్స్ ఇచ్చి. అలాగా ఫోర్స్ ఇచ్చి ఎలక్ట్రాన్స్ని మోటివేట్ చేసి ఆ ఛార్జ్ని ఫ్లో అయ్యేలాగా చేసేది, ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఛార్జ్ ఫ్లో, ఆ ఎలక్ట్రాన్స్ కదిలేలా చేసేది ఎవరు అని అంటే, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు అంటే ఈఎంఎఫ్ అనేసి అనుకోవచ్చు. దీన్నే పొటెన్షియల్ అంటాం, దీన్నే వోల్టేజ్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ కదిలితే కరెంట్, కానీ ఆ ఎలక్ట్రాన్స్ కదలాలంటే వాటికి ఒక ఫోర్స్ని మనం క్రియేట్ చేయగలగాలి. అది ఎవరి ద్వారా చేస్తామంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆర్ వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్. సో ఈ వోల్టేజ్ కానీ పొటెన్షియల్ కానీ ఏం చేస్తుందంటే ఇట్ డూ సమ్ వర్క్ ఆన్ ది ఛార్జ్. అంటే ఆ ఎలక్ట్రాన్స్ని కదిలేలా చెయ్యాలి, అంటే ఆ ఎలక్ట్రాన్స్ మీద ఏదో ఒక వర్క్ చేయాలి. ఇది ఎలా చేస్తుందంటే ఎప్పుడైతే మనం ఒక బ్యాటరీని కానీ ఒక పొటెన్షియల్ని కానీ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సెటప్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక మ్యాగ్నెట్ దగ్గర ఇంకో మ్యాగ్నెట్ పెట్టాం అనుకోండి, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే ఐదర్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఒక ఫోర్స్ వస్తుంది. సేమ్ అలాగనే ఎప్పుడైతే ఈ బ్యాటరీస్ పొటెన్షియల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఈ ఫీల్డ్ లోపల ఛార్జ్, అంటే ఎలక్ట్రాన్స్కి ఛార్జ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది కూడా ఎలక్ట్రిక్ ఛార్జెసే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉండటం మూలాన మనకి ఏమొస్తుందంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ మూలాన ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఎలక్ట్రోమోటివ్
ఫోర్స్. ఓకేనా? సో ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే వర్క్ ఈజ్ డూయింగ్ ఆన్ ది చార్జ్. ఓకే, ఈ వోల్టేజ్ ఏం చేస్తుందంటే చార్జ్ మీద వర్క్ చేసి ఆ ఛార్జ్ని మూవ్ అయ్యేలాగా చేస్తుంది. సో సింపుల్గా వోల్టేజ్ అంటే ఏంటంటే ఛార్జ్ని కదిలించడానికి చేసే వర్క్నే వోల్టేజ్ అనేసి అంటాం. సో వాట్ ఈస్ ద వోల్టేజ్? వోల్టేజ్ ఈస్ ది వర్క్ డన్ బై ఛార్జ్. ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉందో, ఏదైతే ఛార్జ్ ఉందో ఆ ఛార్జ్ కదలటానికి చేసే వర్క్నే మనం ఏమంటాం అంటే వోల్టేజ్. సో సింప్లీ వోల్టేజ్ ఈజ్ వర్క్ డన్ బై ఛార్జ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. వాట్ ఈజ్ వోల్టేజ్? ఇట్ ఈస్ ది వర్క్ డన్ బై ఛార్జ్. అండ్ మనం ఫిజిక్స్లో చదువుతాం వాట్ ఈజ్ వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ ద ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. హియర్ విచ్ టైప్ ఆఫ్ ఫోర్స్ వీఆర్ హ్యావింగ్? ఎలక్ట్రిక్ ఫోర్స్, దట్ ఈస్ Fe. And let us say the displacement, that is L. So work done W is equals to force into displacement. So what is voltage? Voltage is work done by charge, that is Q. Already work done is Fe into L by Q. So what is the formula for voltage? Voltage V is equals to Fe, that is electric force, into L. These together gives the work done by the charge, that is in Coulomb. Okay na? So ఫోర్స్ని మనం SI యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. ఇక్కడున్న ప్రతిదీ ఇంపార్టెంట్ బిట్టే. ఓకేనా? స్లైడ్ నిండా ఇంత పెట్టేసి ఇంత చెప్తున్నానని అనుకోకండి. ఇక్కడ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఏ పర్టికులర్ పాయింట్నైనా ఒక బిట్ కింద ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకనే చాలా జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకొని జాగ్రత్తగా చదవండి. ఓకేనా? సో ఫోర్స్కి యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. ఓకే, లెంగ్త్ని మనం SI యూనిట్స్ వచ్చేసి మీటర్స్లో కొలుస్తాం. సో వర్క్ డన్ అంటే ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంటే న్యూటన్ ఇంటూ మీటర్, అంతే కదా, న్యూటన్ మీటర్. అండ్ ఆల్రెడీ న్యూటన్ మీటర్కే ఇంకొక ఈక్వలెంట్ యూనిట్ ఏంటి అంటే జౌల్ అండి. ఓకేనా? సో న్యూటన్ మీటర్ అన్నా జౌల్ అన్నా సేమ్. వెరీ ఇంపార్టెంట్ బిట్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ మీటర్. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇది ఇంతకు ముందులా. 1 జౌల్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ మీటర్. సో వర్క్ని మనం దేంట్లో కొలుస్తాం? జౌల్లో. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వర్క్? ఇట్ ఈస్ జౌల్. ఆల్రెడీ ఛార్జ్ క్యూని కులుమ్స్లో కొలుస్తాం. సో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఛార్జ్. ఆల్రెడీ మనం వర్క్ డన్ అని దేంట్లో మెజర్ చేస్తున్నాం? జౌల్లో మెజర్ చేస్తున్నాం. అండ్ ఛార్జ్ని కులుమ్. సో జౌల్ బై కులుమ్ అంటే ఏంటంటే మనకి వోల్ట్. సో 1 వోల్ట్ అంటే ఏం అర్థం? 1 జౌల్ బై 1 కులుమ్. అంటే ఒక కులుంబ్ ఆఫ్ ఛార్జ్ని కదిలించడానికి 1 జౌల్ ఆఫ్ వర్క్ చేస్తే దాని అర్థం ఏంటి? 1 వోల్ట్ బ్యాటరీ ఉంది అని అనుకోండి. ఓకేనా? అర్థమవుతుందా? సో వాట్ ఈస్ వోల్ట్? వోల్ట్ మీన్స్ జౌల్ బై కులుమ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, టు మెజర్ ద వోల్టేజ్ వీ విల్ కనెక్ట్ ఏ వోల్ట్ మీటర్ ఇన్ ప్యారలల్. ఇందాక అమ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలని చెప్పుకున్నాం. ఇక్కడ వోల్టేజ్ని మెజర్ చేయాలంటే వోల్ట్ మీటర్ని యూజ్ చేయాలి. ఏ మీటర్? వోల్ట్ మీటర్. అండ్ దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఎప్పుడు కూడా ఓన్లీ ప్యారలల్లోనే కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ ఎప్పుడు సిరీస్, వోల్ట్ మీటర్ ఎప్పుడు ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా? అండ్ గైస్, వోల్టేజ్ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ బ్యాటరీ. సో బ్యాటరీస్ ఆర్ వోల్టేజ్ సోర్సెస్. అండ్ బ్యాటరీ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తున్నాయి అంటే బ్యాటరీ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడు ఎందుకు కాన్స్టెంట్గా ఉంటుందంటే బికాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈక్వల్స్ టు కెమికల్ ఫోర్స్. ఓకేనా? సో నేను కంప్లీట్ వర్కింగ్ ఆఫ్ బ్యాటరీ ఈ వీడియోలో చెప్పలేను బికాస్ వీడియో లెంగ్త్ చాలా పెరిగిపోతుంది. మీకు ఒకవేళ బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుందో కావాలంటే నేను దానికోసమే డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. సో ఈ ఎగ్జామ్కి అయితే అదంతా ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఈ విషయం గుర్తుంచుకోండి దట్ హౌ అ బ్యాటరీ కెన్ మెయింటైన్ ఎ కాన్స్టెంట్ వోల్టేజ్ డ్రాప్ మీన్స్ ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ working with the principal chemical force equals to electrical force. Okay, just remember this thing. Now let us understand what is resistance. Guys, మనకి ఇప్పుడు ఒక మెటీరియల్ ఉంది అంటే ఆ మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి. అయితే కరెంటు వల్ల ఏవి మూవ్ అవుతున్నాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. మరి వాట్ అబౌట్ ద న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్? So these are nothing but the nucleus which are the positive ions. So these are fixed. Okay na? So Lorentz and Drude ఏం చెప్పారంటే మెటీరియల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమో మూవ్ అవుతాయి, బట్ ఆ పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ లొకేషన్స్లోనే ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి. సో ఈ విధంగా ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అరేంజ్ అయిన
ఆ యొక్క ప్యాటర్న్ ని వాళ్ళు ఏమని చెప్పారంటే లాటిస్ అనేసి చెప్పారు. సో హూ ఎక్స్ప్లెయిన్ దిస్ లాటిస్ మీన్స్ లోరెంజ్ అండ్ డ్రూడ్. అండ్ వాట్ ఈస్ ద లాటిస్? లాటిస్ ఈస్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగిటివ్ అయాన్స్ ఇన్ అన్ ఆటమ్, ఇన్ ఎ మెటీరియల్. సో ఎలక్ట్రాన్స్ ఏమో మూవ్ అవుతున్నాయి. ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఈ మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ కి మూవ్ అవ్వకుండా మరి పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఈ పాజిటివ్ అయాన్స్ ఏంటంటే ఈ కదిలే ఎలక్ట్రాన్స్ ని అడ్డుకుంటూ ఉంటాయి. జస్ట్ లైక్ స్పీడ్ బ్రేకర్స్, మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ మన స్పీడ్ని ఎలా తగ్గిస్తూ ఉంటాయో, మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ ఏం మూవ్ అవుతున్నాయి నెగిటివ్ పార్టికల్స్, బట్ అక్కడ ఉన్న పాజిటివ్ పార్టికల్స్ ఏవైతే ఫిక్స్డ్ లొకేషన్స్లో ఉంటాయో అవి కదలకుండా ఉండి ఈ కదిలే ఎలక్ట్రాన్స్ ని అపోజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ అపోజిషన్ టు ఫ్లో ఆఫ్ కరెంట్, దీన్నే మనం ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అనేసి అంటాం. సో సింప్లీ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే కరెంట్ ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటవి ఇవంతే. దట్ ఈస్ సింప్లీ ద రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ని మనం ఓమ్స్ లో మెజర్ చేస్తాం. సో వాట్ ఈస్ ది SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్? ఇట్ ఈస్ ఓమ్. సో మనకి సర్క్యూట్ లో you can see a symbol like this. So this is the symbol for resistance. This is the fixed resistance. అయితే వేరియబుల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే ఏంటి? మీకు ఎంత రెసిస్టెన్స్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకునే రెసిస్టెన్స్లు ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటాం అంటే రియోస్టాట్. సో సింప్లీ రిమెంబర్, వేరియబుల్ రెసిస్టెన్స్ ని మనం ఏమంటాం అంటే రియోస్టాట్. ద సింబల్ ఫర్ వేరియబుల్ రియోస్టాట్ ఈజ్ లైక్ దిస్. దిస్ ఈజ్ రియోస్టాట్, వేరియబుల్ రెసిస్టెన్స్. సో ఈ నాబ్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకుంటాం, సో దట్ మనకి ఎంత రెసిస్టెన్స్ కావాలో అంత రెసిస్టెన్స్ వస్తుంది. ఓకేనా? సో ఓల్డ్ ఫ్యాన్ రెగ్యులేటర్స్ ఉంటాయి, మనం తిప్పుతూ ఉంటే ఫ్యాన్ స్పీడ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏంటిది? అది వేరియబుల్ అనమాట. అంటే మనం ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకుంటున్నాం రెసిస్టెన్స్, లైక్ దట్. సో దోస్ వేరియబుల్ రెసిస్టెన్స్ యూ మే కాల్ దెమ్ యాజ్ రియోస్టాట్. ఓకే గైస్, ఈ ఇమేజ్ ని చూడండి. దీని నుంచి మీకు కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఇంకొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. సో మనకి వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఎవరు కదులుతున్నారు? ఇక్కడ కరెంట్, యాంపియర్ అనేది కదులుతుంది. సో కరెంట్ అంటే ఓకే, ఎలక్ట్రాన్స్ కదలాలి. సో ఎలా కదులుతాయి? బికాజ్ ఆఫ్ వోల్టేజ్. సో ఇక్కడ వోల్టేజ్ పుష్ చేస్తుంది కరెంట్ని, కానీ ఈ కరెంట్ని ఇక్కడ ఒకళ్ళు బ్లాక్ చేస్తున్నారు. ఎవరది? రెసిస్టెన్స్, ఓమ్. సో కరెంట్ అనేది ఫ్లో అవ్వాలి, ఇది ఫ్లో అవ్వటానికి పుష్ ఇచ్చేది వోల్టేజ్, అండ్ దీన్ని ఎవరు బ్లాక్ చేస్తారు అంటే రెసిస్టెన్స్, దట్ ఈస్ ఓమ్. నెక్స్ట్ వన్ ఈస్ ఓమ్స్ లా. సో వాట్ ఈజ్ ఓమ్స్ లా? సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వైర్ తీసుకుంటే ఆ వైర్లో నుంచి వెళ్ళే కరెంట్, దట్ ఈస్ కరెంట్ ఐ. ఈ కరెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఈ వైర్ యొక్క ఎండ్స్లో మనం అప్లై చేసే వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఒక వైర్లో నుంచి వెళ్ళే కరెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ వైర్ యొక్క ఎండ్స్కి మనం అప్లై చేసే వోల్టేజ్. దీన్నే వేరేలాగా కూడా చెప్తారు. ఓకే, సో వైర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ దాని నుండి వెళ్ళే కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని కూడా స్టేట్మెంట్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, సో హౌఎవర్ the voltage is proportional to the current. So here there is a constant, that is resistance. So I am replacing this proportionality constant with a resistance. So we are getting V is equals to IR. So this is the Ohm's law statement. So what is Ohm's law? V equals to IR. So దీని నుంచి మనకి resistance R equals to V by I, and also current I is equals to V by R. సో ఈ మూడు రిలేషన్స్ని గుర్తుంచుకోండి. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద కాన్స్టెంట్? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఈజ్ ద కాన్స్టెంట్. అండ్ గైస్, ఏ మెటీరియల్స్ అయితే ఓమ్స్ లాని ఒబే చేస్తాయో ఆ మెటీరియల్స్ని మనం ఓమిక్ మెటీరియల్స్ అనేసి అంటాం. అంటే ఇందాక మనం ఓమ్స్ లా ఏమని చెప్పుకున్నాం? V ఈజ్ ప్రపోర్షనల్ టు I. అంటే ఇప్పుడు మీరు కరెంట్ని పెంచాలంటే టెర్మినల్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ని పెంచాలి, అది ఒకటి. అంటే కరెంట్ పెరిగితే ఓమిక్ మెటీరియల్ అయిపోతుందా అంటే అవ్వదు. అది ఎలా ఉండాలి? లీనియర్ రిలేషన్షిప్. వాట్ ఈజ్ లీనియర్? సో యు నో ఫ్రమ్ ది కోఆర్డినేట్ జామెట్రీ, ఎనీ లీనియర్ దే ఫాలో అ స్లోప్ దట్ ఈస్ కాన్స్టెంట్ అండ్ ద గ్రాఫ్ విల్ ఆల్వేస్ పాస్ త్రూ ది ఆరిజిన్. సో ఓమిక్ మెటీరియల్స్ యొక్క VI క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటాయి. సో మనం వోల్టేజ్ని పెంచుతున్నాం. సి హియర్, ఇక్కడ తక్కువ వోల్టేజ్ ఇచ్చాం, దానికి కరెస్పాండింగ్ తక్కువ కరెంట్ వెళ్తుంది.
సో నేను ఇక్కడ వోల్టేజ్ పెంచాను, దానికి అనుగుణంగా కరెంట్ ఏమైంది, పెరిగింది. అండ్ ఇక్కడ లీనియర్ లైన్కి స్లోప్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్. ఓకే, సేమ్ స్లోప్ ఉంటుంది మీరు ఎక్కడ ఫైండ్ చేసినా. సో అలా సేమ్ స్లోప్ ఉంది అంటే కాన్స్టెంట్ స్లోప్ ఉంటుంది. సో సచ్ మెటీరియల్స్ యూ మే కాల్ యాజ్ ఓమిక్ మెటీరియల్స్. అవి మనకి లీనియర్ గ్రాఫ్ని చూపిస్తాయి లైక్ దిస్. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెటల్స్. అండ్ ఏవైతే మెటీరియల్స్ ఈ ఓమ్స్ లాని ఒబే చెయ్యవో ఆ మెటీరియల్స్ని మనం నాన్ ఓమిక్ మెటీరియల్స్ అనేసి అంటాం లైక్ దిస్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ తక్కువ వోల్టేజ్ ఇచ్చినప్పుడు తక్కువ కరెంట్ ఉంది, వోల్టేజ్ పెంచాం కరెంట్ పెరిగింది. అదేంటి, V ఈజ్ ప్రపోర్షనల్ టు IA ఇక్కడ కూడా. సో వోల్టేజ్ నేను పెంచితే కరెంట్ పెరిగింది, కానీ ఈజ్ ద స్లోప్ కాన్స్టెంట్? నో. హియర్ ద స్లోప్ ఈజ్ డిఫరెంట్ అండ్ హియర్ ద స్లోప్ ఈజ్ డిఫరెంట్. మీన్స్ ద రెసిస్టెన్స్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ దిస్ మెటీరియల్. ఇక్కడ ఏవైతే ఓమిక్ మెటీరియల్స్ ఉన్నాయో ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, అందుకే మనకి లీనియర్ గ్రాఫ్ వచ్చింది. బట్ హియర్ the resistance is not at all constant, because of which the slope is also not constant throughout the VI characteristics, and hence these materials we may call as non-ohmic materials, or the graph is non-linear. Okay na? So వీటికి examples వచ్చేసి semiconductors or metalloids అని కూడా అనొచ్చు. సో వీటికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్, LED, LCD, ఓకేనా, PN జంక్షన్ డయోడ్, ట్రాన్సిస్టర్, ఇవన్నీ కూడా ఏంటంటే సెమీ కండక్టర్స్ తోటే తయారు చేస్తాం. సో వాట్ ఆర్ ద మెయిన్ సెమీ కండక్టర్స్ మీన్స్ సిలికాన్, జర్మేనియం. ఓకేనా, సో వీటితో తయారైనవి ఏవైనా కూడా సెమీ కండక్టర్ డివైజెస్ కిందకే వస్తాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు అండ్ ఈ గ్రాఫ్ నుంచి రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాట్ ఈస్ ది ఓమ్స్ లా? వీ నో దట్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, V ఈక్వల్స్ టు IR. సో మనకి రెసిస్టెన్స్ కావాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్? R ఈక్వల్స్ టు V బై I. సో ఇక్కడ మనకి ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఒక లీనియర్ గ్రాఫ్ ని ఇక్కడ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద గివెన్? సో ఎట్ 12 volts, ఎప్పుడైతే వాళ్ళు 12 volts అప్లై చేశారో ఈ 12 volts దగ్గర ఎంత కరెంట్ వెళ్ళిందంటే 0.1 ఆంపియర్. సో లెట్ us substitute the values here. What is the voltage? They given 12 volts divided what is the current? It is 0.1. So what is the answer? So 12 by 0.1, we can write it as 1 by 10. So 10 పైకి వెళ్తే it will be giving 120. So what are the units? Since we are finding the resistance, its units are ohm. So what is the resistance here? It is 120 ohm. Okay. Ohm's law limitations. Limitations అంటే ఇప్పటి వరకు ఏదైతే లాని మనం చదివామో ఓమ్స్ లా, ఆ లాని మనం ప్రతి మెటీరియల్కి అప్లై చెయ్యలేము. ఓకేనా, ఆ లాని ఎక్కడెక్కడ అప్లై చెయ్యలేము అనేది దాని యొక్క లిమిటేషన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓమిక్ మెటీరియల్స్ మాత్రమే ఓమ్స్ లాని ఫాలో చేస్తాయి, ఓమ్స్ లాని ఒబే చేస్తాయి. అంటే వాటిని చదవటానికి మనకు ఓమ్స్ లా హెల్ప్ అవుతుంది. కానీ నాన్ ఓమిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓమ్స్ లాని ఒబే చెయ్యవు. సో ఆ మెటీరియల్స్ని మనం అనలైజ్ చేయడానికి ఓమ్స్ లాని యూజ్ చేయలేం. సో ఓమ్స్ లా యొక్క లిమిటేషన్స్ ఏంటంటే ఓమ్స్ లాని మనం నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి, అంటే లీనియర్ కాకపోతే అదేమవుతుంది ఖచ్చితంగా నాన్ లీనియర్. సో ఎలాంటి నాన్ లీనియర్ ఎలిమెంట్కి కూడా మనం ఓమ్స్ లాని అప్లై చేయకూడదు. చేస్తే అక్కడ వచ్చే రిజల్ట్ తప్పు, బికాస్ దే ఆర్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సెమీ కండక్టర్స్, LED, వాక్యూమ్ ట్యూబ్స్, ఇంకా లైక్ ట్రాన్సిస్టర్స్, PN జంక్షన్ డయోడ్స్, ఇవన్నీ కూడా సెమీ కండక్టర్ మెటీరియల్సే. వేటికి కూడా ఈ యొక్క ఓమ్స్ లా అనేది ఒబే చెయ్యదు. ఓకేనా. నెక్స్ట్ ఫిజికల్ పారామీటర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైర్ తీసుకున్నాను, ఈ వైర్కి సంబంధించి నేను ఓమ్స్ లాని అప్లై చేశాను ఫస్ట్. తర్వాత నేను సేమ్ వైర్ యొక్క ఫిజికల్ పారామీటర్స్కి ఏమైనా డ్యామేజ్ చేస్తే, అంటే ఫిజికల్ పారామీటర్స్ అంటే ఏంటి? ఈ వైర్ లెంగ్త్ ఎంత, ఈ వైర్ మందం. సో మందం అనకూడదు, నేను ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనాలి. సో ఈ వైర్ యొక్క లెంగ్త్కి ఏమైనా డ్యామేజ్ చేస్తే ఏమవుతుంది? ఈ యొక్క ఏరియాని మారిస్తే సేమ్ వస్తుందా అంటే రాదు. సో ఫిజికల్ పారామీటర్స్ మారకూడదు ఎప్పుడు కూడా. సో త్రూ అవుట్ ఎక్స్పెరిమెంట్ మనం ఫిజికల్ పారామీటర్స్ కాన్స్టెంట్గా ఉంచుకుంటేనే అప్పుడు మనకేం జరుగుతుంది అని అంటే
ఈ యొక్క ఓమ్స్ లా ఒబే చేస్తుంది. ఓకేనా? సో దీని గురించి నేను డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టెంపరేచర్, సో మీకు ఓమ్స్ లా చదివేటప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని మెన్షన్ చేస్తారు. ఎందుకు మెన్షన్ చేస్తాం? టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఎందుకు మారుతుంది? వి విల్ డిస్కస్ ఇట్ ఇన్ ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ప్రస్తుతానికి ఇవైతే లిమిటేషన్స్. వీటిలో ఏది మారినా సరే మనం ఓమ్స్ లాని అప్లై చేయలేం. ఒకవేళ అప్లై చేసినా మనకి ఏమొస్తాయి అంటే ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మారితే మారిపోతుందో చూడండి. సో ఫస్ట్ వన్, లెంగ్త్. అంటే మనము సేమ్ మెటీరియల్తో తయారు చేసిన 2 వైర్స్ తీసుకుందాం. ఒకటేమో లెంగ్త్ తక్కువ, ఇంకోటేమో లెంగ్త్ ఎక్కువ. సో ఇలాంటప్పుడు మనకేంటంటే ఏ వైర్కి అయితే లెంగ్త్ తక్కువ ఉందో దాని రెసిస్టెన్స్ తక్కువ, అండ్ ఏ వైర్ లెంగ్త్ అయితే ఎక్కువ ఉందో దాని రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ లాంగ్ వైర్ ఈజ్ మోర్ దాన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద షార్ట్ వైర్. సో లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది అంటే పెరుగుతుంది. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అనేసి మనం చెప్తాం. కాకపోతే ఈ కేసులో ఏంటంటే మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఏంటంటే మనకి సేమ్ మెటీరియల్ సేమ్ లెంగ్త్, అంటే ఒకటే పొడవు ఒకటే మెటీరియల్తో తయారైన 2 వైర్స్ తీసుకుందాం. ఒక వైర్ ఏమో సన్నగా తీసుకుంటే ఒక వైర్ ఏమో లావుగా తీసుకోండి. అంటే ఒక వైర్ ఏమో తిన్నది, ఒక వైర్ ఏమో థిక్ది. సారీ, హియర్ బోత్ ఆర్ ద సేమ్. ఓకే, both are having the same cross section and సేమ్ లెంగ్త్ అండ్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్. సో ఇప్పుడు ఏదైతే మనకి సన్న వైర్ ఉందో దాని రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఎక్కువగా ఉంటే దేని క్రాస్ సెక్షన్ అయితే ఎక్కువ ఉందో దాని రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. మీన్స్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్, ద రెసిస్టెన్స్ ఈజ్ డిక్రీజింగ్. సో ఏరియా and the resistance are inversely proportional to each other. So these two relations are very much important. So the resistance is directly proportional to the length of the conductor, whereas the resistance is inversely proportional to the area of cross section of the conductor. Next one, temperature. సో మనకి టెంపరేచర్ మారిపోయినా ఏమవుతుంది అంటే రెసిస్టెన్స్ అనేది మారిపోతుంది. అండ్ మెటీరియల్, సో మనకి కాపర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటే అల్యూమినియంకి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఐరన్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏం మారింది? మెటీరియల్ మారితే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ కూడా మారుతుంది. ఎందుకనంటే ప్రతి మెటీరియల్కి కూడా దాని యొక్క ఓన్ క్యారెక్టర్ ఉంటుంది, దట్ ఈస్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, వేర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈస్ ద రెసిస్టెన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ మెటీరియల్. ఓకే, సో మెటీరియల్ మీదే కంప్లీట్గా ఆధారపడి ఉండే ప్రాపర్టీ ఏంటంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇది మెటీరియల్కి మారిపోతుంది డిపెండింగ్ అపాన్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్, హౌ మెనీ న్యూట్రాన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్, హౌ మెనీ ప్రోటాన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మెటీరియల్ విల్ బి చేంజెస్. సో దాని మూలన అది ఆఫర్ చేసే పర్ యూనిట్ రెసిస్టెన్స్ మారిపోతుంది. సో దట్ పర్ యూనిట్ రెసిస్టెన్స్ వీ మే ఆల్సో కాల్ ఎ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఇంకో పేరు ఏంటంటే రెసిస్టివిటీ. అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి ఓమ్ మీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? ఇట్ ఈస్ ఓమ్ మీటర్. ఏవైతే ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఉన్నాయో ఇన్సులేటర్స్కి చాలా చాలా ఎక్కువ, ఆఫ్ ది ఆర్డర్ 10 to the power 9, 10 to the power 16 అంతా చాలా ఎక్కువ వాల్యూస్ వస్తాయి ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎక్కువ అంటే ఆ పర్టికులర్ వాల్యూమ్లో ఉన్న రెసిస్టెన్స్ చాలా చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే కరెంట్ కనీసం మూవ్ అవ్వలేదు. అందుకనే ఇన్సులేటర్స్లో కరెంట్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ద రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై. ఓకే, అండ్ ఫర్ కండక్టర్స్ ఇట్ ఈస్ వెరీ లెస్. సో కండక్టర్స్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఏంటంటే చాలా చాలా తక్కువ ఉంటాయి. అందుకనే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, దాని మూలనే కరెంట్ ఈజీగా వెళ్తుంది అనమాట కండక్టర్స్లో. వేరే సెమీ కండక్టర్స్కి ఎలా ఉంటుందంటే అటు కండక్టర్స్ అంత తక్కువ ఉండదు, ఇన్సులేటర్స్ అంత ఎక్కువ కాకుండా ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో ద బిహేవియర్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ ది మెటల్స్ అండ్ ది నాన్ మెటల్స్. ఓకే, and these are the 3 important laws for the resistance. So what is resistance? R equals to rho L by A. What is rho? Rho is the specific resistance or resistivity.
L is the length of conductor, A is the area of cross section of conductor. Here rho, the specific resistance, it depends upon which type of material the conductor is made up of. If it is copper, then it will be different. If it is magnesium or if it is aluminum, then it will be different. Okay, see, this rho depends upon the material we are taking. So these are the two physical parameters, the length of conductor and the area of cross section. Okay, సో ఆల్రెడీ మనం చూసాం, లెంగ్త్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎల్, అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది అనేసి చూసాం. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో గైస్, నౌ లెట్ us understand what is an electric circuit. So electric circuit is combination of various elements like switch, resistor, wires, appliances, etc. సో మనకి ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని కానీ నెట్వర్క్ని కానీ అనలైజ్ చేయడానికి మనకి ఏంటంటే లాస్ ఉంటాయి అన్నమాట. దేర్ ఆర్ సో మెనీ లాస్, థియరమ్స్. ఓకే, సో మనకి అందుట్లో ఇక్కడ మీ సిలబస్కి వచ్చేసి కిర్చాఫ్ లాస్ని ఇచ్చారు. సో అవేంటి అంటే కిర్చాఫ్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో ఈ కరెంట్ లాకే మనకి ఇంకో పేరు ఉంది, దట్ ఈస్ జంక్షన్ లా. వోల్టేజ్ లాకే ఇంకొక పేరు ఏంటంటే లూప్ లా. సో ఇవేం చెప్తాయో డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ కిర్చాఫ్ కరెంట్ లా. సో కరెంట్ లాకే ఇంకొక పేరేంటి, నోడ్ లా అనొచ్చు, లేదంటే జంక్షన్ లా అని కూడా అనొచ్చు. సో వాట్ ఈస్ జంక్షన్? సో మనకి సర్క్యూట్లో కానీ నెట్వర్క్లో కానీ కొన్ని బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ అన్ని కలిసే ఒక పాయింట్ని మనం ఏమంటాం అంటే నోడ్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ రకరకాల రోడ్లు అనుకోండి, ఈ రోడ్లన్నీ ఎక్కడైతే ఒక చోట మీట్ అవుతాయో దాన్నే మనం ఏమంటాం, జంక్షన్ అనేసి అంటాం. సో అలాగా ఆ బ్రాంచెస్ అన్ని మీట్ అయ్యే పర్టికులర్ పాయింట్ని వీ మే కాల్ ఇట్ యాజ్ ఎ నోడ్ ఆర్ ఏ జంక్షన్. ఓకే, సో ఇది కరెంట్ లా ఏం చెప్తుంది అంటే ఈ పర్టికులర్ నోడ్కి వచ్చే కరెంట్స్, ఈ పర్టికులర్ నోడ్ నుంచి వెళ్ళిపోయే కరెంట్స్, అవి రెండు కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ నోడ్కి వచ్చే కరెంట్స్, ఈ నోడ్ నుంచి వెళ్ళిపోయే కరెంట్స్, అవి రెండు కూడా ఈక్వల్. దట్ ఈస్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. దీన్నే ఇంకొకలాగా ఏం చెప్తామంటే ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ ఏ నోడ్ ఈజ్ జీరో. అంటే ఒక నోడ్ని తీసుకొని ఆ నోడ్ దగ్గర వచ్చే కరెంట్స్, వెళ్ళే కరెంట్స్ని ఆల్జీబ్రిక్ సమ్ చేస్తే, ఆల్జీబ్రిక్ సమ్ అంటే ఏంటంటే వచ్చే వాటన్నిటిని ప్లస్ అనుకోని వెళ్ళే వాటన్నిటిని మైనస్లు అనుకోండి, లేదు వెళ్ళేవన్నీ ప్లస్లు వచ్చేవన్నీ మైనస్లు అనుకోండి, మీ ఇష్టం అది. అన్నిటికీ ఒక సైన్ అసైన్ చేసి ఆ రకంగా యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంట, జీరో అవుతుంది అనేసి అంటున్నారు. ఎక్కడ? నోడ్ దగ్గర. అంటే నోడ్ దగ్గర ఏమైనా కరెంట్ స్టోర్ అవుతుందా అంటే స్టోర్ అవ్వదు. అంటే నోడ్ దగ్గర కరెంట్ ఎంత? జీరో. ఎట్ ది కరెంట్ వాట్ ఈస్ ద అట్ ది నోడ్ వాట్ ఈస్ ది కరెంట్? ఇట్ ఈస్ జీరో. సో ఈ రెండు స్టేట్మెంట్స్ అనుగుణంగా ఈ ఇచ్చిన ఫిగర్కి మనం అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్. సో ఇన్కమింగ్ అంటే నోడ్ వైపు వస్తున్న కరెంట్స్. ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ ఎవరు? దిస్ ఈజ్ I1. I1 ఈజ్ అన్ ఇన్కమింగ్ కరెంట్. సో ప్లస్ ఇంకా ఇన్కమింగ్ కరెంట్స్ ఏవి? I3. I3 ఈజ్ ఆల్సో ఇన్కమింగ్ కరెంట్. I1 ప్లస్ I3, దీస్ టూ ఆర్ ద ఇన్కమింగ్ కరెంట్. సో సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్, అంటే బయటికి వెళ్ళిపోయే కరెంట్. సో హియర్ I2 ఈజ్ లీవింగ్ ద నోడ్. సో I2 ఈజ్ అన్ అవుట్ గోయింగ్ కరెంట్. I2 plus I4 is also leaving and I5 is also leaving. So this is one form of KCL. ఇంకొక ఫామ్ లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ని ఇన్కమింగ్ కరెంట్స్, వచ్చే కరెంట్స్ అన్నిటికీ ప్లస్ ని అసైన్ చేద్దాం, వెళ్ళే కరెంట్స్ అన్నిటిని మైనస్ రూపంలో తీసుకుందాం. సో ఇక్కడ I1 ఈజ్ ఇన్కమింగ్. సో I1, సో ఇన్కమింగ్ కరెంట్ కాబట్టి ప్లస్ I1. I2 ఈజ్ అవుట్ గోయింగ్, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయే కరెంట్కి ఏం తీసుకుందాం? మైనస్ I2. నెక్స్ట్ I3 ఈజ్ ఇన్కమింగ్ మీన్స్ ప్లస్ I3. I4 ఈజ్ లీవింగ్, దట్ ఈస్ మైనస్ I4. I5 ఈజ్ ఆల్సో లీవింగ్, సో మైనస్ I5. ఇవన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంట? ఈజ్ ఈక్వల్స్ టు జీరో. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మైనస్లన్నీ ఇటు వచ్చేస్తే మళ్ళీ ఇలాగే మారుతుంది కదా. సో ఈ రెండు స్టేట్మెంట్స్ సేమ్ రిజల్ట్స్నే ఇస్తాయి. ఓకేనా? సో బోత్ ఆర్ వ్యాలిడ్, both comes under the Kirchhoff current law. Okay, I hope you understand. అండ్ గైస్, మనం స్టార్టింగ్ కరెంట్ గురించి చెప్పుకునేటప్పుడు కరెంట్ డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం అంటే ఛార్జ్ బై టైం అనేసి చెప్పుకున్నాం. అంటే ఇంతకు ముందల స్లైడ్లో
కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్పుకున్నాం, ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్. అంటే నోడ్ దగ్గరికి వచ్చే కరెంట్స్ నోడ్ నుంచి వెళ్ళిపోయే కరెంట్స్ కి సేమ్. కరెంట్ వస్తుంది అంటే ఏం వస్తుందండి, ఛార్జే కదా. అంటే ఇన్కమింగ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ ఛార్జ్ అని కూడా అనొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో కిర్చాఫ్ కరెంట్ లా అనదర్ ఫార్మ్. ఓకే, కిర్చాఫ్ కరెంట్ లాకి అనదర్ ఫార్మ్ ఏంటంటే ఇన్కమింగ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ ఛార్జ్. అండ్ కిర్చాఫ్ కరెంట్ లాని మనం ఛార్జ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ లైక్ ఎ స్టార్ మార్క్ క్వశ్చన్ ఫర్ యూ గైస్. సో వాట్ ఈస్ KCL? KCL మీన్స్ ఛార్జ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం కరెంట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం యూజింగ్ కిర్చాఫ్ కరెంట్ లా. సో వాట్ ఈస్ కిర్చాఫ్ కరెంట్ లా? ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. సో వాట్ ఆర్ ద ఇన్కమింగ్ కరెంట్స్? ఇన్కమింగ్ కరెంట్స్ మీన్స్ ద కరెంట్స్ దట్ ఆర్ ఎంటరింగ్ ద నోడ్. నోడ్ వైపు ఎంటర్ అవుతున్నాయి. సో ఇక్కడ 1 ఆంపియర్, దిస్ ఈజ్ ఇన్కమింగ్. 2 amperes is outgoing. Okay, so 2 amperes is outgoing. 3 is incoming here. Okay, 3. And again 2 is also incoming. Okay, I is also incoming. 4 is outgoing, బయటికి వెళ్ళిపోతుంది. సో మనకేం తెలుసు, ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో వాట్ ఈజ్ అవుట్ గోయింగ్ కరెంట్? టోటల్ అవుట్ గోయింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 6, ఇన్కమింగ్ 3, 6, 3, 5 plus 6. Okay, 6 plus I. So now what is I? I is equals to 6 minus 6, which is nothing but 0. So what is the current? 0 amperes. So here this I is nothing but 0 ampere. Okay, this is very simple. Just you need to apply KCL. Okay, now let us understand what is KVL. KVL is Kirchhoff voltage law. సో వోల్టేజ్ లో ఏం చెప్తుంది అంటే, మనం ఏదైనా ఒక క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకుంటే ఆ క్లోజ్డ్ సర్క్యూట్ లో సమ్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, సమ్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్. వోల్టేజ్ సోర్సెస్ ఎవరండి అంటే బ్యాటరీస్. ఓకేనా, సో బ్యాటరీస్ మనకి వోల్టేజ్ సోర్సెస్ అని అనుకుంటే డ్రాప్స్. ఎక్కడ డ్రాప్స్ క్రియేట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ కరెంట్ని అపోజ్ చేస్తుంది కదా. సో అపోజ్ చేస్తుందంటే ఇంకా ఎక్కువ పుష్ ఇవ్వాలి, అంటే అక్కడ వోల్టేజ్ ఏమవుతుంది? డ్రాప్స్. సో ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ తీసుకుంటే ఆ సర్క్యూట్లో ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తే అందులోనే ఎన్ని డ్రాప్స్ ఉన్నాయో ఆ డ్రాప్స్ అవి సేమ్ అవుతాయి. అంటే వోల్టేజ్ సోర్సెస్ ఈక్వల్స్ టు వోల్టేజ్ డ్రాప్స్. దీన్నే మనం ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0 అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ సోర్సెస్ నేమో పాజిటివ్, డ్రాప్స్ నేమో నెగిటివ్. అంటే మనం సైన్ అసైన్ చేసి ఆ ఆల్జీబ్రైక్ సమ్ తీసుకుంటే మనకి వచ్చే రిజల్ట్ ఏమవుతుంది? 0. అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లో మనం దేనికి అప్లై చేస్తామంటే క్లోజ్డ్ లూప్ కి అప్లై చేస్తాం. గుర్తుంచుకోండి, కిర్చాఫ్ కరెంట్ లని మనం నోడ్ దగ్గర ఆర్ జంక్షన్ దగ్గర అప్లై చేస్తాం. కిర్చాఫ్ వోల్టేజ్ లో ఎప్పుడు మనం దేనికి అప్లై చేయాలంటే ఒక క్లోజ్డ్ లూప్ కి అప్లై చేయాలి. అండ్ వాట్ ఈజ్ వోల్టేజ్? వోల్టేజ్ మీన్స్ వర్క్ డన్ బై ఛార్జ్. అంటే ఛార్జ్ని మూవ్ చేయడానికి మనం చేసే వర్క్ అని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ మనం ఎనర్జీ అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కేవీఎల్ అంటే చూడండి, ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ ఏం చేస్తాయి? ఎనర్జీని స్పెండ్ చేస్తాయి. ఎవరి కోసం? డ్రాప్స్ దగ్గర. అంటే డ్రాప్స్ దగ్గర ఏమో ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటే సోర్సెస్ దగ్గర ఏమో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ప్రొడ్యూస్ మీన్స్ అవి ఎనర్జీ సప్లై చేస్తున్నాయి. రెసిస్టర్స్ ఏమవుతున్నాయి? ఆ ఎనర్జీ మొత్తాన్ని డిసిపేట్ చేస్తున్నాయి, కన్జ్యూమ్ చేసేస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే కేవీఎల్ ఇస్ ద ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్. ఓకే, సో వోల్టేజ్ సోర్సెస్ ఏమో ఎనర్జీ ఇస్తూ ఉంటే ఆ ఎనర్జీ అంతా ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే రెసిస్టర్స్ దగ్గర వేస్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ కేవీఎల్? ఇట్ ఈస్ ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్. సో యూ నీడ్ టు రిమెంబర్ 2 things. KCL means charge conservation principle. KVL is the energy conservation principle. These two are very important. Okay, now let us see what is power. So power, that is electric power, is simply the multiplication of voltage and current. Okay, so the product of voltage and current is nothing but power. So what are the SI units for power? It is watt, that is W. So మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనేసి చెప్తున్నాం. సో వాట్ ఈస్ కరెంట్? కరెంట్ మనం యాంపియర్లో మెజర్ చేస్తాం. అండ్ యాంపియర్ అంటే కులుమ్ పర్ సెకండ్ అనేసి చెప్పుకున్నాం ఆల్రెడీ. అండ్ వోల్టేజ్ మీన్స్ జోల్ బై కులుమ్. సో నౌ
పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, దట్ ఈస్ వోల్ట్ ఇంటూ ఆంపియర్, అంతే కదా. సో వాట్ ఈస్ వోల్ట్? వోల్ట్ మీన్స్ జోల్ బై కులుంబ్ into ampere mean coulomb by second. Now coulomb and coulomb gets cancelled, so మనకి ఏం మిగిలింది? joule by second. So 1 watt అంటే మనకి ఏంటండి 1 joule by 1 second. Very very important. What is 1 watt? 1 watt means 1 joule by 1 second. And also 1 joule అంటే 1 న్యూటన్ మీటర్ అని కూడా చెప్పుకున్నాం. అంటే 1 watt అంటే మనకి 1 న్యూటన్ మీటర్ పర్ 1 సెకండ్ కూడా వస్తుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి, వోల్ట్ అంటేనేమో జౌల్ బై కులుంబ్, ఆంపియర్ అంటేనేమో కులుంబ్ బై సెకండ్, వ్యాట్ అంటే జోల్ బై సెకండ్ ఆర్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ సింప్లీ ద ఫార్ములా ఫర్ పవర్? పవర్ మీన్స్ సింప్లీ మల్టిప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, V ఇంటూ I. ఓకే, అండ్ సింప్లీ SI యూనిట్ అని అడిగితే వ్యాట్. ఇవన్నీ కూడా వ్యాట్కి అదర్ ఫార్మ్స్. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న సర్క్యూట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నవన్నిటిని ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, 9 volts బ్యాటరీ. అండ్ ఈ 9 volts బ్యాటరీని ఒక 3 ohm రెసిస్టర్కి కనెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా ఓపెనింగ్స్లో, సో ఇది సర్క్యూట్ క్లోజ్ అయి ఉంది కాబట్టి ఈ బ్యాటరీ వల్ల ఈ సర్క్యూట్లో కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. ఆ కరెంట్ని ఇక్కడ I అనుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ని కనుక్కుందాం. ఓకేనా? సో వాట్ ఈస్ కరెంట్? కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మీరు అన్నిటికీ ఒకదాన్ని గుర్తుంచుకోండి, దట్ ఈస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R, దట్ ఈస్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. అండ్ అలాగనే పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ I, వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఈ రెండు ఫార్ములాస్ని గుర్తుంచుకోండి. ఈ రెండు ఫార్ములాస్ని యూస్ చేసుకొని మనం రకరకాలుగా మనకు కావాల్సిన అన్నిటిని తెచ్చుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు V by R. So what is voltage? Voltage is 9 by what is the resistance? Resistance is 3. So 9 by 3, you are getting it as 3 ampere. See, we are measuring current. Units అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ మీరు మర్చిపోయారంటే అది ఒక చాలా బ్లండర్ మిస్టేక్, అన్ని తప్పులు వస్తాయి. ఓకేనా? సో కరెంట్ ఈజ్ 3 ampere. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత కరెంట్ వెళ్తుంది? 3 amperes. అంటే ఇదే 3 amperes కరెంట్ ఎందులో నుంచి వెళ్తుంది? ఈ 3 ohms లోంచి కూడా ఫ్లో అవుతున్నట్టు, అంతే కదా. ఇక్కడ వేరే వేరే దారులు ఏం లేవు కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన 3 amperes ఎందులో నుంచి వెళ్తుంది? ఈ 3 ohms లో నుంచి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఈ 3 amperes ఈ 3 ohms లో నుంచి వెళ్ళటం వలన ఇక్కడ ఒక డ్రాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డ్రాప్ ఎంత అన్నది చూడండి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫార్ములా ఈస్ వాట్ ఈస్ వోల్టేజ్ డ్రాప్? వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా V ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓకే, ఒక రెసిస్టర్లోకి ఎంత కరెంట్ వెళ్తే దాని మూలాన క్రియేట్ అయ్యే డ్రాప్ ఏంటంటే అది V. ఓకే, సో వోల్టేజ్ ఈస్ ది డ్రాప్, కరెంట్ ఈస్ ద I is the current that is flowing through R resistance, that is 3 into 3, which is nothing but 9 volts. 3 3s are 9. సో ఒకసారి చూడండి, KVL వోల్టేజ్ లా మనకేం చెప్పిందంటే ఒక క్లోజ్డ్ లూప్లో ఎన్నైతే వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయో అంతే వోల్టేజ్ డ్రాప్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఎంత? 9 volts. ఈ 3 amperes 3 ohms లోకి వెళ్ళటం మూలాన డ్రాప్ ఎంత? that is also 9 volts. So voltage source equals to voltage drop, KVL. అర్థమవుతుందా? it is satisfied. Now ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత పవర్ డిసిపేట్ అవుతుందో చూడండి. వాట్ ఈస్ ద ఫార్ములా? పవర్ P is equals to voltage into current. సో ఇక్కడ ఈ బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఎంత పవర్ని ఇస్తుందో చూద్దాం. ఈ బ్యాటరీ వోల్టేజ్ ఎంత అంటే 9 volts into what is the current? I we got it as 3, 9 3s are. So the answer is 27 watt. 27 watt. See, this is power, so power means watt. Also చూడండి, power is equals to V into I అని చెప్పాం. ఆల్సో V అంటే ఏంటి? V is equals to ohms లా ప్రకారం IR, V equals to IR. So I into I, that is I square R. So this is another formula for power. So what is the new formula for power? That is power equals to I square into R. So what is current? Current is 3 square. 3 square is 9
into what is resistance? Resistance is 3, 9 3s are, that is again 27 watt. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఆల్సో హౌ వీ కెన్ ఫైండ్ ది పవర్. అండ్ ఇంకోలాగా చూడండి, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇప్పుడు వి ఉంచుదాం, ఐ సబ్స్టిట్యూట్ చేద్దాం. వి అలాగే ఉంచండి, ఐ ప్లేస్లో ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్ పెట్టండి. సో న్యూమరేటర్ వి ఇంటూ వి, దట్ ఈస్ వి స్క్వేర్ బై ఆర్. సో పవర్కి ఇంకో ఫార్ములా ఏంటి? పవర్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్. సో ఇప్పుడు టోటల్గా మనకి పవర్కి 3 ఫార్ములాస్ వచ్చినాయి. పవర్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, power equals to I square R, power equals to V square by R. So what is V? V is 9, 9 square, 9 9s are, that is 81 by R is the resistance, that is 3, 81 upon 3, that will give you 27 watt. So everything will give you the same result. Just understand two formulas: voltage equals to current into resistance, the basic Ohm's law, and the power formula P equals to VI. By manipulating P equals to VI, you can get two more formulas for power. What are they? P equals to I square R and P equals to V square by R. And also remember the units: voltage, volt; current, we measure it in ampere; resistance, it is ohm; power, it is watt. Okay, I hope you understand. So the next and last topic in this video, that is fuse. So what is fuse? ఫ్యూజ్ అంటే సింపుల్గా ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఫ్యూజ్ ఈజ్ ఎ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్టింగ్ డివైస్ ఆర్ ఏ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. అంటే ఏంటంటే, మన ఇంట్లో ఉన్న వైర్స్లో ఎక్కడైనా సరే ఒక షార్ట్ సర్క్యూట్ జరిగినా, లేదు ఇంట్లో ఓవరాల్ లోడ్ ఉండాల్సిన లిమిట్స్ కంటే మీరిపోయినా, మన ఇంట్లోకి ఏమవుతుందంటే ఓవర్ కరెంట్స్ అనేవి సప్లై లైన్ నుంచి రావటం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అంతే కరెంట్ మన మీటర్స్లో నుంచి ఇంట్లోకి ఫ్లో అయితే ఆ హై కరెంట్ మన అప్లియన్సెస్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఓకేనా? సో మనం ఈ హై కరెంట్ని రాకుండా ఏంటంటే ముందులే ఆపేయాలి. సో అలా ఆపేసే డివైస్ ఎవరు అంటే ఫ్యూజ్. సో మెయిన్స్ దగ్గరే ఉంటుంది ఫ్యూజ్. సో ఆ ఫ్యూజ్ పని ఏంటి? ఇంట్లో ఎంతవరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉందో అంతవరకు కరెంట్ని రానిస్తుంది. ఒకవేళ ఆ లిమిట్ దాటిపోతే, ఓవర్ అయితే, అప్పుడు ఈ ఫ్యూజ్ ఏమవుతుందంటే మెల్ట్ అయ్యిద్ది, కరిగిపోయి మనకి ఆ ఎక్సెస్ కరెంట్ని ఇంట్లోకి రానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ కండిషన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఆర్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేసి చెప్తాం. సో ఈ టాస్క్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారంటే ఫ్యూజ్. సో వాట్ ఈస్ సింప్లీ ఫ్యూజ్? ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టింగ్ డివైస్. దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇట్ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ షార్ట్ సర్క్యూట్స్ యాజ్ వెల్ as ఫ్రమ్ ఓవర్లోడ్. ఓవర్లోడ్ అంటే అగైన్ హై కరెంట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో this is all about fuse. Okay, I hope you understand. Guys, actually ఈ ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్ చాలా క్రూషియల్ లెసన్ అండ్ చాలా హెవీ టాపిక్స్ ఉంటాయి దీంట్లో. అండ్ నేను ఆల్మోస్ట్ వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే ట్రై చేశాను అండ్ మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. సో గైస్, ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అనుకుంటే అవి కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతాను. ఓకేనా గైస్? మా ఛానల్లో వచ్చే న్యూ వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.